హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి సప్లై అండర్ జిఎస్టీకి సంబంధించి ఆల్ క్వశ్చన్ దట్ ఈస్ ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ని తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సత్యమే ప్రింటర్స్ ఈజ్ ప్రింటింగ్ హౌస్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ. సో ప్రింటింగ్ హౌస్ వాళ్ళు రిజిస్టర్ అయినారు జిఎస్టీలో. ఇట్ రిసీవ్స్ అన్ ఆర్డర్ ఫర్ ప్రింటింగ్ 5,000 కాపీస్ ఆఫ్ బుక్ ఆన్ యోగా అండ్ మెడిటేషన్ authored by a well-known yoga guru. The content of the book is to be provided by the yoga guru. So సత్యమేవ్ ప్రింటర్స్. సో కంటెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడ సత్యమేవ్ ప్రింటర్స్ ఉన్నారు అండ్ యోగా గురు ఉన్నాడు. యోగా గురు అండ్ ఇతను కంటెంట్ని ప్రొవైడ్ చేసి ఇతను ప్రింట్ చేసి ఇతనికి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ద ప్రింటెడ్ సెడ్ బుక్స్ యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మన్ రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ సప్లై ఆఫ్ ప్రింటెడ్ బుక్ బై సత్యమేవ్ ప్రింటర్స్ అజ్యూమింగ్ దట్ జిఎస్టీ రేట్ అప్లికబుల్ ఆన్ ప్రింటింగ్ సర్వీస్ కన్నా అయితే 18 పైసలు అవుతుంది. అండ్ పేపర్స్ యూజ్డ్ ఇన్ ప్రింటింగ్ బుక్ ఆ పేపర్స్ ఏవైతే యూజ్ చేస్తాడో మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్స్కి వచ్చేసి రేట్ వచ్చేసి 12%. సో ఇది సర్వీస్ అవుతుందా ఆర్ గూడ్స్ అవుతుందా అనేది చదవాలి. అండ్ గూడ్స్ అయితే 12% ఛార్జ్ చేయాలి, సర్వీస్ అయితే 18% ఛార్జ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ప్రొవైడింగ్ వన్ సర్వీస్. ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ప్రింటింగ్ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ బిజినెస్సే ప్రింటింగ్ బిజినెస్ అని క్లియర్గా చెప్పినారు. సో వీళ్ళ యొక్క ప్రింటింగ్ హౌస్. సో మేజర్గా వీళ్ళది ఏం జరుగుతుంది? ప్రింటింగ్ జరుగుతుంది. యాజ్ పర్ సెక్షన్ 230 ప్రొవైడ్ దట్ కంపోజిట్ సప్లై మీన్స్ a supply made by a taxable person to a recipient consisting of 2 or more taxable supplies. So 2 or more taxable supplies మనకి ఏమున్నవి ఇక్కడ? బుక్స్ మెటీరియల్స్ని యూజ్ చేయడము, దాన్ని ప్రింటింగ్ చేయడము. 2 or more సర్వీసెస్ ఉన్నవా? ఎస్. ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. గూడ్స్ వచ్చేసి మెటీరియల్స్ అండ్ బుక్స్ అండ్ సర్వీసెస్ వచ్చేసి ప్రింటింగ్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆర్ ఎనీ కాంబినేషన్ దేర్ ఆఫ్ విచ్ ఆర్ న్యాచురల్లీ బండిల్. ఇక్కడ న్యాచురల్లీ బండిల్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది న్యాచురల్లీ బండిల్? వితౌట్ బుక్స్ మనమేమి గాల్లో రాయలేము మ్యాటర్స్ని. సో మనకి మెటీరియల్ కావాల్సిందే, అంటే గూడ్స్ కావాల్సిందే. అండ్ ఆ గూడ్స్ వైట్ పేపర్స్ అతనికి ఇవ్వలేము, సర్వీస్ కావాల్సిందే ప్రింటింగ్ చేయడానికి. సో విచ్ ఆర్ న్యాచురల్లీ బండిల్ అండ్ సప్లైడ్ ఇన్ కంజంక్షన్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. దిస్ ఈస్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆన్ విచ్ ఈజ్ ప్రిన్సిపల్ సప్లై. ఒకటి ప్రిన్సిపల్ సప్లై ఉంటుంది. ప్రిన్సిపల్ సప్లై ఏంది? మనం చేస్తున్న బిజినెస్, దట్ ఈస్ ప్రింటింగ్ సర్వీసెస్. యాజ్ పర్ సర్క్యులర్ 11/11/2017 GST రేట్ 2010-2017 హ్యాస్ క్లాసిఫైడ్ దట్ సప్లై ఆఫ్ బుక్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, బ్రోచర్స్ కానీ, ఎన్వలప్స్ కానీ, యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, లీఫ్ లెఫ్ట్ కానీ, కార్టూన్స్, బాక్సెస్ ఆర్ ప్రింటెడ్ విత్ లోగో, డిజైన్, నేమ్, అడ్రస్ ఆర్ అదర్ కంటెంట్ సప్లైడ్ బై ద రిసిపియంట్. ఎప్పుడైతే రిసిపియంట్ సప్లై చేస్తాడో, ఏవి మెటీరియల్స్ని సప్లై చేస్తాడో సచ్ ప్రింటెడ్ గూడ్స్ ఆర్ కంపోజిట్ సప్లైస్ అంటారు. అండ్ ఫర్దర్ సెక్షన్ 8A ఏం చెప్తుంది? కాంపోజిట్ సప్లై గురించి చెప్తుంది. కాంపోజిట్ సప్లై అంటే ఏమి? కంప్రమైజింగ్ ఆఫ్ 2 or more సప్లైస్, వన్ విచ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ సప్లై. మనకు ఒక ప్రిన్సిపల్ సప్లై ఏముంది? ప్రిన్సిపల్ సప్లై వచ్చేసి ప్రింటింగ్ సర్వీసెస్ ఉంది. ఈ స్టీడెడ్ హ్యాస్ సప్లై ఆఫ్ సచ్ ప్రిన్సిపల్ సప్లై. మనం ఏవైతే ప్రిన్సిపల్ సప్లై ఉందో ఆ ప్రిన్సిపల్ సప్లైనే మొత్తం టోటల్గా సప్లై చేసినట్టు ట్రీట్ చేస్తాము. హెన్స్ వన్ నీడ్ టు అసర్టైన్ వాట్ కాన్స్టిట్యూట్ ఏ ప్రిన్సిపల్ సప్లై ఇన్ దిస్ సప్లై. సో ఈ సప్లైలో మనకి ప్రిన్సిపల్ కాన్స్టిట్యూట్ ఏమీ ఉంది? ప్రిన్సిపల్గా ప్రింటింగ్ సర్వీసెస్ ఉంది. హ్యాస్ పర్ సెక్షన్ 2 Class 90 ప్రిన్సిపల్ సప్లై ఈ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ఏ ప్రిడామినెంట్ ఎలిమెంట్. సో ఏం ఎలిమెంట్ ఉండాలి? ప్రిడామినెంట్ ఎలిమెంట్ ఆఫ్ కాంపోజిట్ సప్లై అండ్ టు విచ్ ఎనీ అదర్ సప్లై ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద కంపోజిట్ సప్లై ఈజ్ యాన్సిలరీ. ఇంకా వేరే ఎవరైనా యూజ్ చేసినా అవి యాన్సిలరీ కిందకి వచ్చేసాయి. సో యాజ్ పర్ అబౌవ్ సర్క్యులర్ ఫర్దర్ క్లాసిఫై దట్ కంపోజిట్ సప్లై ఆఫ్ ప్రింటింగ్ బుక్స్, పాంప్లెట్స్, ప్రింటింగ్ బుక్స్. సో ప్రింటింగ్ బుక్స్, పాంప్లెట్స్, బ్రోచర్స్, యాన్యువల్ రిపోర్ట్ అండ్ ద లైక్ వేర్ ఓన్లీ కంటెంట్ ఈజ్ సప్లైడ్ బై ద పబ్లిషర్ ద పర్సన్. అంటే మన ప్రివియస్లో ఎవరు? యోగా గురు ఎవరైతే ఉన్నారో ఆ యోగా గురు సప్లై చేస్తున్నారు కదా అతను. హూ ఓన్ ద యూసేజ్ రైట్ టు ఇంటాంజిబుల్ ఇన్పుట్స్ వేర్ physical input including papers used for printing belonging to printer. Supply of printing of the content supplied by the recipient of service. So is the principal supply and thereof supply such supply constitutes సప్లై ఆఫ్ సర్వీస్. మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నట్టు సప్లై ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు. సప్లై ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే మనకి రేట్ ఎంత? 18% కేసు. సో అకార్డింగ్లీ ఇన్ ద గివెన్ కేస్ సప్లై ఆఫ్ ప్రింటెడ్ బుక్స్, మనం ఎప్పుడైతే ప్రింటెడ్ బుక్స్ అతనికి ఇస్తున్నామో బై సత్యమేవ్ ప్రింటర్స్ ఈ కంపోజిట్ సప్లై అండ్ ప్రిన్సిపల్ సప్లై వచ్చేసి ప్రింటింగ్ సప్లై. అండ్ సో ప్రింటింగ్ సర్వీసెస్ ఉంది కాబట్టి సర్వీస్ కాబట్టి 18% GST రేట్ ఛార్జ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి సుధామా అసోసియేట్స్ ఏ రిజిస్టర్డ్ ఎంటర్ప్రైజ్ డిస్పోజెస్ ద కంప్యూటర్ ఓన్డ్ బై బిజినెస్ వితౌట్ కన్సిడరేషన్ అండ్ ఇట్స్ యాజ్ నాట్ క్లైమ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ సచ్ కంప్యూటర్స్. సో ఒక బిజినెస్ రిజిస్టర్ పర్సన్ ఉన్నారు, ఒక బిజినెస్ అసెట్ ఉంది, ఆ బిజినెస్ అసెట్ని
డిస్పోజ్ చేసినారు, ఆ బిజినెస్ అసెట్కి సంబంధించి వితౌట్ కన్సిడరేషన్ లేదు. అండ్ ఇంకోటి ఏమి ఐటీసీని క్లెయిమ్ చేయలేదు. సో నో కన్సిడరేషన్, నో ఐటీసీ. ఎగ్జామిన్ విత్ ద డిస్పోజల్ ఆఫ్ కంప్యూటర్ బై సుధామా అసోసియేట్స్ క్వాలిఫై హ్యాస్ డీమ్డ్ సప్లై అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. ఇది డీమ్డ్ సప్లైలోకి రాదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాస్ పర్ సెక్షన్ 7(1)(c) ప్రకారం రీడ్ విత్ షెడ్యూల్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. మనం ఎప్పుడైతే మన యొక్క బిజినెస్ అసెట్ని పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసినా ఆర్ డిస్పోజల్ చేసినా ఈజ్ ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఈవెన్ తో ద సేమ్ ఈజ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. అక్కడ కన్సిడరేషన్ లేకున్నా కానీ మన దాంట్లో మనీ ఏమీ లేదు, నో మనీ చెప్పినాము. However, there must be a provision would apply only if the input tax credit has been availed on such assets. మన క్యాష్లో నో క్యాష్ అండ్ నో ఐటీసీ అని చెప్పినాం కాబట్టి క్యాష్ లేకున్నప్పటికీ అది సప్లై అవుతుంది, బట్ ఐటీసీని క్లెయిమ్ చేయకుంటే అది సప్లై కాదు. So therefore disposal of computer by Sudama Associates is not supply as the ITC has not availed on the same. Next, second question. What is there in second question? Prithvi Enterprise appointed Chamak to procure certain goods from market. So పృథ్వీ ఉన్నాడు, చెమ్మక్ ఉన్నాడు. పృథ్వీ ఏం చేసినాడు, ఒక పర్సన్ అపాయింట్ చేసినాడు, ఈ చెమ్మక్ని అపాయింట్మెంట్ చేసినాడు. ఇతను ఏం చేస్తాడు, చెమ్మక్ ఐడెంటిఫై ద వేరియస్ కస్టమర్స్. ఇతను కస్టమర్స్ని, బయట ఉన్న కస్టమర్స్ని ఐడెంటిఫై చేస్తాడు. ఈ కస్టమర్స్ అంతా ఐడెంటిఫై చేసి హూ కెన్ ప్రొవైడ్ ద గూడ్స్, సో గూడ్స్ని ప్రొవైడ్ చేస్తాడు యాజ్ డిజైర్డ్ బై ద పీ, దట్ ఈస్ పృథ్వీ ఎంటర్ప్రైజెస్, అండ్ హ్యాజ్ యాజ్ సప్లయర్స్ సత్య మ్యానుఫ్యాక్చర్ టు సెండ్ ద గూడ్స్ అండ్ ఇష్యూ. అంటే ఇంకొక పర్సన్ ఎవరు ఇక్కడ, పి ఉన్నాడు, సి ఉన్నాడు, పి ఇట్లా ఉంటే, అండ్ పి ఏం చేస్తాడు, సప్లయర్స్ని కనుక్కొని వీళ్ళకి ఏమైనా గూడ్స్ కావాలంటే ఇంకొక పర్సన్ ఎవరు, పృథ్వీ ఎంటర్ప్రైజెస్ అండ్ సత్య మ్యానుఫ్యాక్చర్ అనే పర్సన్ దగ్గర నుంచి వీళ్ళకి కావాల్సిన గూడ్స్ని వీళ్ళకి తెప్పించేటప్పుడు సెండ్ ద గూడ్స్ అండ్ ఇష్యూ ఇన్వాయిస్ డైరెక్ట్లీ టు ద పృథ్వీ ఎంటర్ప్రైజెస్. ఇన్వాయిస్ ఎవరి పేరు పైన పెట్టేశాడు, పృథ్వీ ఎంటర్ప్రైజెస్ పైన పెట్టేశాడు. సో యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ వెదర్ చమ్మక్ కెన్ బి కన్సిడర్ హ్యాస్ అన్ ఏజెంట్ పృథ్వీ ఎంటర్ప్రైజెస్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. ఈ చెమ్మక్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నాడో చెమ్మక్ ఏజెంట్ అవుతాడా కాదా? ఏజెంట్ అయితే కాడు. ఎందుకు కాడు అంటే అతనిపైన ఇన్వాయిసెస్ వేయించుకోవాలంటే అతని రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు, ఓన్లీ జస్ట్ కాంటాక్ట్ చేయడం, కాంటాక్ట్ అయిపోగొట్టుకోవడం అట్లుంటుంది. అట్లా ఉందంటే మనకి ఏజెంట్ కాదు. సో ఏం చెప్తారంటే యాజ్ పర్ సెక్షన్ 7(1)(c) రీడ్ విత్ షెడ్యూల్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ బై అన్ ఏజెంట్ టు ప్రిన్సిపల్. సో ఏం చెప్తుంది 7(1)(c) ఏజెంట్ టు ప్రిన్సిపల్ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే వేర్ ద ఏజెంట్ అండర్టేకింగ్ టు రిసీవ్ సచ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాలిఫై హ్యాస్ సప్లై ఈవెన్ ఇఫ్ ద సేమ్ హీస్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. ఇక్కడ కన్సిడరేషన్ అనేది మ్యాటర్ కాదు. 7(1)(c)లో కన్సిడరేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఈవెన్తో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కన్సిడరేషన్ లేనప్పటికీ వీళ్ళు కన్నా ప్రిన్సిపల్ టు ఏజెంట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయితే వీటిని సప్లై కింద అవుతుంది. వీళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. యాజ్ పర్ సెక్షన్ 24 ప్రకారం కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్, రిలేషన్షిప్ ఫాల్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ షెడ్యూల్ 1 ఓన్లీ వేర్ ద గూడ్స్ బీయింగ్ ప్రొక్యూర్డ్ బై ద ఏజెంట్. సో ప్రొక్యూర్ చేయాలి గూడ్స్ని ఎవరు, ఏజెంట్ ప్రిన్సిపల్. ఏజెంట్ ఏం చేయాలి, ప్రొక్యూర్ చేయాలి గూడ్స్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇన్వాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏజెంట్. ఎవరి నేమ్ పైన ఉండాలి, ఈ నేమ్ అనేది ఇన్వాయిస్ అనేది నేమ్ ఎవరి పైన ఉండాలి, ఏజెంట్ పైన ఉండాలి. నెక్స్ట్, ఇన్ దట్ కేస్ ఫర్దర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెడ్ గూడ్స్ బై ద ఏజెంట్ టు ద ప్రిన్సిపల్ వితౌట్ కన్సిడరేషన్ లేనప్పటికీ ప్రాబ్లం లేదు, బట్ నేమ్ మస్ట్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఏజెంట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై. సో Schedule 1 that would qualify as supply. In the given case, Champak only acting as a procurement agent. So, ఇది యాక్చువల్ ఏజెంట్ కాదు, ప్రొక్యూర్మెంట్ ఏజెంట్గా యాక్ట్ చేస్తున్నాడు. ఈజ్ లైక్ ఏ యాక్టర్, ఓన్లీ యాక్టింగ్ ఈజ్ డూయింగ్, ఈజ్ నాట్ agent and has in no way involved in himself in supply or receipt of goods. The invoice is being issued in the name of Prithvi, that main person, enterprise, and not Champaka. Hence, Champak is not an agent, Prithvi of enterprise for the supply of goods in terms of Schedule 1 of CGST Act. So, Champak అనే పర్సన్ ఏజెంట్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అజస్ట్రా ఇండస్ట్రీస్ ఎంటర్స్ ఇంటూ ఏ కాంటాక్ట్ విత్ అన్ యాక్టర్. సో ఒక యాక్టర్తో ఎంటర్ అవుతుంది ఎవరు, అజస్ట్రా ఎంటర్ప్రైజెస్. ఇది అయిపోయింది కదా.
అజత్రా ఎంటర్ప్రైజెస్ అని ఉంది అండ్ చంద్రగుప్త అనే పర్సన్తో ఎంటర్ అవుతున్నాడు. వీడు వచ్చేసి యాక్టర్ టు యాక్ట్ యాజ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అజస్ట్రా. సో దీనికి సంబంధించి బ్రాండింగ్ వీళ్ళు చేయాలి. నెక్స్ట్ ఫర్ బీయింగ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ దానికోసం ఒక కాంట్రాక్ట్ని ఎంటర్ అయినారు. 5 years కాంట్రాక్ట్కి సంబంధించి ఎంత అమౌంట్ని పే చేస్తున్నారు, 550 lakhs per annum. సో 5 years అంటే 10 lakhs per annum పే చేస్తా అన్నారు. సో యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈస్ టర్మినేటెడ్ బై చంద్రగుప్త బిఫోర్ ఎండ్ ఆఫ్ కాంట్రాక్ట్ పీరియడ్. ఈ చంద్రగుప్త ఎప్పుడైనా కాంట్రాక్ట్ని టర్మినేట్ చేసినా అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, చంద్రగుప్త విల్ హ్యావ్ టు రీపే ద అజస్ట్రా ఇండస్ట్రీస్ 50% ఆఫ్ కాంట్రాక్ట్ ఫీ రిసీవ్డ్ బై హిమ్ టిల్ ద టైమ్ ఆఫ్ టర్మినేషన్. సో టిల్ ద టైమ్ ఆఫ్ టర్మినేషన్ ఎంతైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో, అంటే 2 years 1 year వర్క్ చేసినా అనుకోండి, 1 year వర్క్ చేస్తే 10 lakhs తీసుకుంటారు. 10 lakhs నుంచి 50% పే చేయాలి. అండ్ 2 years వర్క్ చేస్తే 20 lakhs రిసీవ్ చేసుకుంటారు. 20 lakhs ఇంటూ 50% పేమెంట్ చేయాలి by him till the time of termination. At the end of 30 year, Chandragupta terminated the contract with Ajastra Industries. So he has received the contract fee for 3 years at the time of termination. So ఇక్కడ ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారో ఆన్ ది టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఆర్ నాట్ అనేది ఫస్ట్ది. అండ్ ఇది కూడా సప్లై కిందకే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది కాబట్టి. అండ్ కన్సిడరేషన్ ఎంతైతే ఎగ్జిస్టింగ్ ఉందో, అంటే అతనికి ఎంత అమౌంట్ పే చేసినారు, 50 lakhs per annum కదా, ఓకే 50 lakhs ఇంటూ పర్ యానం 3 years పే చేసినాము. సో 50 lakhs ఇంటూ 3 వేస్తే 150 అవుతుంది. 150 నుంచి మనం ఎంత పేమెంట్ చేయాలి, 50% చేయాలి ఆన్ టర్మినేషన్ డేస్కి. ఇంటూ 50% మనం పే చేయాలి. ఎవరు, చంద్రగుప్త పే చేస్తాడు. ఎవరికి, కంపెనీకి పే చేస్తాడు. ఎందుకు పే చేస్తాడు, టర్మినేషన్ చేసినందుకు కాంట్రాక్ట్. సో ఇట్ విల్ బి ట్రీటెడ్ హ్యాజ్ సప్లై అండర్ సెక్షన్ 7(1)(a). 7(1)(a) ఏం చెప్తుంది అంటే సప్లై ఇన్క్లూడ్స్ ఆల్ ఫార్మ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. మనం ఏమైనా చేయండి, సప్లైకి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎనీ అదర్ ఫార్మ్స్ మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ ఎప్పుడైనా చేయొచ్చు ఆర్ చేస్తామని అని చెప్పొచ్చు. ఫర్ కన్సిడరేషన్, సో దెర్ మస్ట్ బి ఏ కన్సిడరేషన్ బై ఏ పర్సన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఎట్లా ఉండాలి, ఇక్కడ 3 చూసుకోవాలి. ఫస్ట్ ఒకటి సప్లై జరగాలి, ఇది గూడ్స్ అన్న కావచ్చు, సర్వీస్ అన్న కావచ్చు. అండ్ కన్సిడరేషన్ మస్ట్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. సో ఇన్ ద గివెన్ కేస్ చంద్రగుప్త హ్యాస్ అగ్రీ టు ప్రొవైడ్ హిజ్ సర్వీస్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అగస్త్రా ఇండస్ట్రీస్ అట్ దెన్ అగ్రీడ్ యాన్యువల్ కన్సిడరేషన్. సో యాన్యువల్ కన్సిడరేషన్కి పేమెంట్ చేస్తా అన్నాడు. సో దేర్ ఈజ్ ప్రొవైడింగ్ సర్వీస్. సో ఇక్కడ సర్వీస్ ప్రకారం సప్లై అయిపోయింది. అండ్ దేర్ ఇది కన్సిడరేషన్. సో 50 lakhs ఈజ్ కన్సిడరేషన్. సో ఇది కూడా సాటిస్ఫై అయింది. సప్లై ఉంది అండ్ కన్సిడరేషన్ ఉంది. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, ఎందుకంటే అతను బ్రాండ్ అంబాసిడర్, ఇది ఇండస్ట్రీస్ బిజినెస్ కాబట్టి. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 7(1)(a). 7(1)(a) ఏం చెప్తుంది అంటే 7(1)(a) మామూలుగా మనం 7(1)(a) గురించి డిస్కస్ చేస్తుంటే సప్లైకి సంబంధించి చెప్పింది. ఏముంది, సప్లై ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఫర్దర్నెస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి అని చెప్పినాము. 7(1)(a) ఏం చెప్తుంది అంటే కొన్ని సర్టెన్ కేసెస్లో, కొన్ని సర్టెన్ యాక్టివిటీస్లో కాన్స్టిట్యూట్ సప్లై ఇన్ అకార్డెన్స్ ఆఫ్ వెదర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 7(1)(a) దే షెల్ బి ట్రీటెడ్ ఎయిదర్ హ్యాస్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిఫర్డ్ ఇన్ షెడ్యూల్ 2 ఆఫ్ ద CGST యాక్ట్. అంటే టోలరేటింగ్ నాన్ పర్ఫార్మెన్స్ ఏముంది, టోలరేటింగ్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్. సో ఎవరైనా నాన్ పర్ఫార్మెన్స్ కాంట్రాక్ట్కి సంబంధించి టోల్ రేటింగ్ జరుగుతున్న ఆ యాక్టివిటీని ఆర్ ఆ ట్రాన్సాక్షన్ని వాటిని కూడా కాంట్రాక్ట్ కిందనే తీసుకుంటాము, విచ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. దాన్ని ఎట్లా తీసుకుంటాము, ఏది టోల్ రేటింగ్ ఆఫ్ నాన్ పర్ఫార్మెన్స్ జరిగినప్పటికీ వాటిని కూడా సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద తీసుకుంటాము యాజ్ పర్ షెడ్యూల్ 2 ప్రకారం. అండ్ పర్సన్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ రిసీవ్డ్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైన్. సో అక్కడ ఏమైనా ఫైన్స్ పెనాల్టీస్ ఉన్నాయనుకోండి, వాటిని కన్సిడరేషన్ కింద తీసుకుంటాము. టోల్ రేటింగ్ ఆఫ్ నాన్ పర్ఫార్మెన్స్, అతను వర్క్ చెయ్యను అనేది కూడా సప్లై కింద తీసుకుంటాము. దిస్ ఈజ్ సప్లై అండ్ దిస్ ఈజ్ కన్సిడరేషన్ అండ్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారు ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి. సో ఇన్ ద కేస్ ఆఫ్ సిన్స్ అడ్జస్టర్ ఇండస్ట్రీస్ ఈజ్ టోలరేటింగ్ ద యాక్ట్ ఆఫ్ చంద్రగుప్త టర్మినేటింగ్ ద కాంట్రాక్ట్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ కాంట్రాక్ట్ పీరియడ్. సో ఎంతైతే అమౌంట్ పే చేసిందో, అంటే 3 years వర్క్ చేసినాడు, 3 yearsకి సంబంధించి అమౌంట్ పే చేసింది కాబట్టి ఆ అమౌంట్లో 50
50% అమౌంట్ పే చేయాలి. ఎవరు? బై చంద్రగుప్త బై అజస్త్ర ఇండస్ట్రీస్. ఇదే సప్లై ఆఫ్ సర్వీసెస్. సో 50% of contract fee 3 years amounting to 75 lakhs is being received by as penalty for the same. So toll rating of act non-performance of contract by Chandragupta by Ajastura Industries is supply of service where consideration charged for supply is 75 lakhs. Next question number 4. What is there in question number 4? Shivaji Private Limited. Shivaji Private Limited వచ్చేసి ఓ రిజిస్టర్ సప్లయర్ అండ్ సప్లై ద ఫాలోయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అండ్ కాంప్లెక్సెస్. సో ఎగ్జిక్యూటర్ ఫర్ రిక్వైర్డ్ పీరియడ్ అట్ పర్ అవర్ రేట్ అండ్ మ్యాన్ పవర్ ఫర్ ఆపరేషన్ ఫర్ ఎగ్జిక్యూటర్ అట్ పర్ డే రేట్. సో ఇది పర్ అవరు, ఇది పర్ డేకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మ్యాన్ పవరు, ఎగ్జిక్యూటర్ అండ్ సాయిల్ టెస్టింగ్ అండ్ systemic evaluation as per sample rate. Okay, the excavator are invariably hired out along with operators. సో ఈ ఎక్స్కవేటర్ ఏదైతే ఉందో అలాంగ్ విత్ ఈ ఆపరేటర్స్ అంటే మ్యాన్ పవర్ ఆపరేషన్స్, ఇవి రెండు ఇది 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 ఉంటేనే ఇది వస్తుంది. ఓకే, సిమిలర్లీ ఎక్స్కవేటర్ ఆపరేటర్ ఆర్ సప్లైడ్ ఓన్లీ వెన్ ద ఎక్స్కవేటర్ ఈజ్ హైర్డ్ అవుట్. ఇది లేకుంటే అది లేదు, ఇది లేకుంటే అది లేదు. సో hired out for the given month. The receipts of Shivaji Private Limited provided that hire charges. దీనికి సంబంధించి హైర్ చార్జెస్ ఏం తీసుకున్నాము? 18 lakhs వచ్చినవి. దీనికి సంబంధించి సర్వీస్ చార్జెస్ ఎంత వచ్చినవి? 20,000 వచ్చినవి. అండ్ దీనికి సంబంధించి సాయిల్ టెస్టింగ్కి సంబంధించి ఎంత వచ్చినాయి? 2,50,000 వచ్చినాయి. ఓకే, కంప్లీట్ GST పేబుల్ బై శివాజీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ద గివెన్ మంత్. సో అజ్యూమ్ రేట్ ఆఫ్ GST టు బి హ్యాస్ అండర్ హైరింగ్ అవుట్ ఆఫ్ ఎగ్జిక్యూటర్ 12% అవుతుంది. సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అండ్ సాయిల్ టెస్టింగ్ సిస్టమ్స్కి వచ్చేసి 18% వస్తుంది. మీరు ఇక్కడ 18% డైరెక్ట్ వీరికి సాయిల్ టెస్టింగ్ అండ్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ ఇక్కడ ఉంది కదా, సప్లై ఆఫ్ మ్యాన్ పవర్, సాయిల్ టెస్టింగ్ అండ్ ఎగ్జిక్యూటర్ డైరెక్ట్ 12%, ఇక్కడ 12% వేసి ఇక్కడ 18% వేసి ఇక్కడ 18% వేద్దామని మీరు అనుకోవచ్చు. బట్ అట్లా వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్, అంటే ఇది ఉంటేనే ఇది ఉంది, ఇది ఉంటేనే ఇది ఉంది, అంటే ఇది ఒకదానికి ఒకటి ఇంటర్ డిపెండెంట్ అయినాయి. సో అట్లా ఇంటర్ డిపెండెంట్ అయినప్పుడు మనం ఒకటే రేట్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే దే ఆర్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెసే వాళ్ళు కలిపేస్తున్నారు కాబట్టి ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ని వాళ్ళు కలుపుతున్నారు అంటే దిస్ ఈజ్ కంపోజిట్ సప్లై. కంపోజిట్ సప్లైలో ఏం జరుగుతుంది? మనకి ఒక ప్రిన్సిపల్ సప్లై ఉండాలి. ఒక ప్రిన్సిపల్ సప్లై ఏవి మేజర్గా ఏది జరుగుతుందో అది, అంటే హైరింగ్ అవుట్ ఆఫ్ ఎగ్జిక్యూటర్ అనేది మెయిన్ బిజినెస్ కాబట్టి హైరింగ్ అవుట్ ఆఫ్ ఎగ్జిక్యూటర్ ఏదైతే ఎగ్జిక్యూటర్ ఉందో అది మనకి మెయిన్ బిజినెస్, దట్ ఈస్ ప్రిన్సిపల్ సప్లై. అండ్ ఆ ప్రిన్సిపల్ సప్లైలో 2 సర్వీసెస్ అంటే హైరింగ్ చేయడం ఒకటి అండ్ మ్యాన్ పవర్ని యూజ్ చేయడం. 2 or more సర్వీసెస్ని యూటిలైజ్ చేస్తున్నాము. 2 or more సర్వీసెస్లో ఏదైతే ప్రిన్సిపల్ సప్లైగా ట్రీట్ చేస్తామో ఆ ప్రిన్సిపల్ సప్లైకి అప్లికబుల్ అయ్యే రేట్ని మనము ట్యాక్స్ వేయాలి. సో 12% రేట్ వేయాలి. సో హైర్ ఛార్జెస్ 12% తీసుకోవాలి, సర్వీస్ ఛార్జెస్కి కూడా 12% తీసుకోవాలి అండ్ సాయిల్ టెస్టింగ్కి 18%, దట్ ఈస్ సర్వీస్ కాబట్టి. సో సిన్స్ ఎగ్జిక్యూటర్ ఆర్ ఇన్వేరియబుల్లీ హైర్డ్ అవుట్ అలాంగ్ విత్ ద ఆపరేటర్ అండ్ ఎగ్జిక్యూటర్ ఆపరేట్స్ సప్లైడ్ ఓన్లీ వెన్, అర్థమైనా? ఓన్లీ వెన్ ద ఎగ్జిక్యూటర్ హీజ్ హైర్డ్ అవుట్ ఇట్ ఈస్ కేస్ ఆఫ్ కంపోజిట్ సప్లై అండర్ సెక్షన్ 230. సో ఇది ఏమవుతుంది? కంపోజిట్ సప్లై అవుతుంది. ఇది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో కలిపేసినారు. అండ్ దెర్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ సప్లై అండ్ ప్రిన్సిపల్ సప్లైకి ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ రేటే మనం పే చేయాలి. ప్రిన్సిపల్ సప్లై హీజ్ హైరింగ్ అవుట్ ఆఫ్ ఎగ్జిక్యూటర్ హ్యాస్ పర్ సెక్షన్ 8A ప్రకారం కంపోజిట్ సప్లై ఈజ్ ట్రీటెడ్ సప్లై ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై. వెన్ దెర్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై దేర్ ఫోర్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటర్ విల్ ఆల్సో బి ట్యాక్స్ అట్ ద రేట్ అప్లికబుల్ హైరింగ్ అవుట్ ఆఫ్ ఎగ్జిక్యూటర్, దట్ ఈస్ ప్రిన్సిపల్ సప్లై రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని మనం ట్యాక్స్ వేయాలి. నెక్స్ట్ సాయిల్ టెస్టింగ్ అండ్ సిస్టమేటిక్ ఎవాల్యుయేషన్ సర్వీస్ బీయింగ్ ఇండిపెండెంట్, ఇది ఇండిపెండెంట్ కాబట్టి అది సర్వీస్ కాబట్టి ఆ సర్వీస్కి అప్లికబుల్ అయ్యే రేట్ని పేమెంట్ చేయాలి. నెక్స్ట్ విక్రమ్ ఆదిత్య హీజ్ సాలరీడ్ ఎంప్లాయీ అండ్ హీస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్. సో ఓకే, ఈ పర్సన్ ఎవరు? విక్రమ్ ఆదిత్య ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఈ వాజ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు. హీ హాజ్ ఓపెన్ ఏ ట్రేడింగ్ అకౌంట్ విత్ వైదాస్ బ్రోకర్ లిమిటెడ్. సో VI పెట్టుకుందాం ఇక్కడ, VA పెట్టుకుందాం ఇక్కడ. సో ఇతనికి కాంటాక్ట్ అయినాడు. వీడెవడు? బ్రోకర్. డూయింగ్ ద మంత్ ఆఫ్ విక్రమాదిత్య అండర్ టు ఫ్యూచర్ కాంటాక్ట్స్. సో ఇతను ఏం తీసుకున్నాడు? ఫ్యూచర్ కాంటాక్ట్స్ని తీసుకున్నాడు. ఫ్యూచర్ కాంటాక్ట్స్ వితౌట్ డెలివరీ, ఫిజికల్ డెలివరీ ఆప్షన్. బట్
ఆర్ క్యాష్ సెటిల్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ ద కాంట్రాక్ట్ డేట్. క్యాష్ డెలివరీ అంటే ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నావో, నెట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నావో ఆ డిఫరెన్సెస్ని అమౌంట్ పే చేస్తారు. నెక్స్ట్ అమౌంటింగ్ టు 35 lakhs. విక్రమాదిత్య నీడ్ యువర్ అడ్వైస్ వెదర్ సచ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అండర్టేకెన్ బై హిమ్ అమౌంట్ టు సప్లై అండ్ ఆర్ లైబుల్ టు జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుందా రాదా అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే మనకి గూడ్స్ డెఫినేషన్ చెప్పేటప్పుడు అండ్ సర్వీసెస్ డెఫినేషన్ చెప్పేటప్పుడు స్పెసిఫికలీగా అంటే ఎయిదర్ గూడ్స్ కానీ ఎయిదర్ సర్వీసెస్ కానీ ఆర్ బోత్ డెఫినేషన్లో మనం స్పెసిఫిక్గా ఎక్స్క్లూడ్ చేసేది సెక్యూరిటీస్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. సో గూడ్స్ ఎక్స్క్లూడ్స్ సెక్యూరిటీస్, సర్వీస్ ఎక్స్క్లూడ్స్ సెక్యూరిటీస్ ఫర్ దిస్ ప్రివ్యూ అండ్ వేర్ ఫర్దర్ డెరివేటివ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ డెఫినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్. సో డెరివేటివ్స్ అనేది అంటే ఈ సెక్యూరిటీస్లో డెరివేటివ్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. బట్ ఏ డెరివేటివ్స్ ఫాల్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యూరిటీ దే ఆర్ నైదర్ గూడ్స్ నాట్ సర్వీసెస్. సో సెక్యూరిటీస్ ఉన్న ఆ సెక్యూరిటీస్లో డెరివేటివ్స్ కూడా ఉన్నాయి. అంటే డెరివేటివ్స్ ఏమన్నా ట్రాన్స్ఫర్ జరిగిన డెరివేటివ్స్లో మనం డీలింగ్ చేస్తున్నా అవి గూడ్స్ కాదు, సర్వీస్ కాదు. వన్స్ అవి గూడ్స్ కాదు, సర్వీస్ కాదు అంటే జిఎస్టీ అప్లికబిలిటీలోకి రాదు. బట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్. ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ డెరివేటివ్ ద ప్రైస్ ఆఫ్ విచ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద వాల్యూ ఆఫ్ అండర్లయింగ్ స్టాక్. సో ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ యొక్క ప్రైస్ ఎట్లా డిటర్మైన్ చేస్తామో అండర్లయింగ్ యొక్క స్టాక్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ స్టాక్ ఆర్ సర్టెన్ అప్రూవ్డ్ కరెన్సీస్ అండ్ ద సెటిల్మెంట్ హ్యాపెన్ నార్మల్లీ బై వే ఆఫ్ నెట్ సెటిల్మెంట్ విత్ నో యాక్చువల్ డెలివరీ. సో ఇక్కడ యాక్చువల్ డెలివరీ అనేది ఏమీ జరగదు. సిన్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే ఒక అండర్లయింగ్ అంటే అసెట్ ఉండాలి అండ్ దాని యొక్క ప్రైస్ అనేది చేంజ్ చేసి అండర్లయింగ్ యొక్క అసెట్ యొక్క చేంజ్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది చేంజ్ కావాలి. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్కి. సో ఆ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని కూడా డెరివేటివ్ అంటాము. డెరివేటివ్స్ ఇంక్లూడ్స్ ఇన్ సెక్యూరిటీస్. సో సెక్యూరిటీస్ కానీ ట్రీట్ చేసుకుంటాము. సో నాట్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఇన్ వ్యూ ఆఫ్ అబౌట్ డిస్కషన్ ఇట్ కెన్ బి ఇన్ఫీర్డ్ దట్ సిన్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అండర్టేకెన్ బై విక్రమాదిత్య ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ డెరివేటివ్ దిస్ క్వాలిఫై హ్యాస్ సెక్యూరిటీస్ డు నాట్ క్వాలిఫై హ్యాస్ సప్లై ఆర్ నాట్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. సో అవి గూడ్స్ కాకుంటే ఆర్ సర్వీసెస్ కాకుంటే సప్లైలోకి రాదు. నెక్స్ట్ అగండా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. As an incentive, Aganda Private Limited pays amount of 75,000 to its employees upon achieving a specified sales target. So there is one employer and there is one employee. వీళ్ళు వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేసినా అని వీళ్ళకి ఎంత పేమెంట్ చేసినాడు 75,000 పే చేసినాడు. ఇన్సెంటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ అప్లికబుల్ టీడీఎస్ని కూడా డిడక్ట్ చేసినాడు. సో ఈ 75,000 మీద టీడీఎస్ ఆల్సో డిడక్టెడ్. ఓకే. Agenda Private Limited is of the view that GST is not leviable on such incentives paid to the employees where view taken by Agenda Private Limited is correct కాదా అండ్ ఫస్ట్ ఇది సప్లైలోకి వస్తుందా లాదా అనేది మనకు తెలియాలి. సప్లైలోకి వస్తుందా రాదా అనేది మనకి తెలియాలి. ఎక్కడైతే మనకి సప్లైలోకి రాదో అప్పుడు జిఎస్టీ లెవీ చేయము, సప్లైలోకి వస్తుందో జిఎస్టీ లెవీ చేస్తాము. సో ఫస్ట్ ఏం చెప్తారంటే ఫస్ట్ అజెండా ప్రైవేట్ లిమిటెడ్ కరెక్టా కాదా? ఈజ్ కరెక్ట్. ఎస్, అజెండా ప్రైవేట్ లిమిటెడ్ వ్యూ ఈజ్ కరెక్ట్. ఎందుకు? యాజ్ పర్ సెక్షన్ 7(2) ప్రకారం 7(2) రీడ్ విత్ షెడ్యూల్ 3 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఎవరున్నారు? ఎంప్లాయీ టు ఎంప్లాయర్కి ప్రొవైడ్ చేస్తుంటాయి, ఎంప్లాయీ టు ఎంప్లాయీకి ప్రొవైడ్ చేస్తుంటాయి. అవి నాట్ ట్రీటెడ్ హ్యాస్ సప్లై అండర్ జిఎస్టీ. సో అవి స్పెసిఫికల్గా ఎక్స్క్లూడ్ చేసినాడు. సెక్షన్ 7(2)లో కొన్ని ఎక్స్క్లూడ్స్ ఉంటాయి. ఆ ఎక్స్క్లూడ్స్లో వచ్చేసి ఎంప్లాయీ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ ఎంప్లాయీ రిలేషన్షిప్స్ ఉంటే మనకి అది సప్లైలోకి రాదు. నెక్స్ట్ ఫర్దర్ ద అమౌంట్ పేడ్ ఇన్సెంటివ్ బై అజెండా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గిఫ్ట్. ఒకవేళ ఆ అమౌంట్ ఏమైతే పేమెంట్ చేస్తున్నారో ఆ పేమెంట్ చేసేది గిఫ్ట్ అయితే ఆ గిఫ్ట్ అమౌంట్ సర్టెన్ స్పెసిఫైడ్ లిమిట్ని క్రాస్ అయితే అప్పుడు జిఎస్టీలోకి వస్తుండే. బట్ ఇక్కడ గిఫ్ట్గా పే చేయడం లేదు అండ్ నాట్ కవర్డ్ అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద గివెన్ కేస్ ద ఇన్సెంటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్
శాలరీ అండ్ హీస్ డైరెక్ట్లీ లింక్ టు ద సేల్స్ టార్గెట్. ఇక్కడ ఏదైతే అమౌంట్ పే చేసినాడో ఆ అమౌంట్ పే చేసిన అమౌంట్ శాలరీస్కి రిలేటెడ్ అండ్ దేర్ ఫోర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయీస్ ఇన్ రిటర్న్ టు ద ఇన్సెంటివ్ గివెన్ టు దెమ్ హీ ఈజ్ నాట్ ట్రీటెడ్ హ్యాస్ సప్లై. సో సప్లైగా ట్రీట్ చేయము. జిఎస్టీ ఈజ్ నాట్ లెవబుల్ ఆన్ ఇన్సెంటివ్స్ పేడ్ బై అజెండా ప్రైవేట్ లిమిటెడ్ టు ఎంప్లాయీస్. సో ఇక్కడ ఇన్సెంటివ్స్ పే చేసిన ఒకవేళ ఈ ఇన్సెంటివ్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ అనేది ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్స్కి ఎక్సీడ్ అయితే అప్పుడు మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుండే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. నందేశ్వర మ్యానుఫ్యాక్చర్స్ సెండ్ సర్టెన్ కేటగిరీ ఆఫ్ యాన్స్ టు ఫర్ ప్రాసెసింగ్ టు జాబ్ వర్కర్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నందేశ్వర జాబ్ వర్కర్కి కొన్ని వర్క్స్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఓకే, జాబ్ వర్కర్ అండర్టేకింగ్ ద ప్రాసెసింగ్ వర్క్ ఆన్ ఎయిర్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ నందేశ్వర మ్యానుఫ్యాక్చర్స్. వీళ్ళు ఎట్లా వర్క్ చేసినారు, వీనికి ఎట్లా కావాలో అట్లా వర్క్ చేసి పంపించేస్తున్నారు. డూయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జాబ్ వర్క్ యూజెస్ ఈజ్ ఓన్ మెటీరియల్. వీళ్ళు కొన్ని ఓన్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నారు. ఎవరు, జే వాళ్ళు. ఓకే, అండ్ బ్యాలెన్స్ క్వాంటిటీ ఆఫ్ ఎర్న్ అండ్ వేస్ట్ మెటీరియల్ హీ సెంట్ బ్యాక్ బై ద జాబ్ వర్కర్ టు నందేశ్వర మ్యానుఫ్యాక్చర్స్. ఓకే, job worker is of opinion that he is using his own material, also he is processing and hence supply to Nandeshwara manufacturer in the nature of supply of goods as well as supplies. సో ఇక్కడ వర్క్ చేసేటప్పుడు వీని యొక్క ఓన్ గూడ్స్ని యూజ్ చేస్తున్నాడు, వీని యొక్క టాలెంట్ దట్ ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీఆర్ గూడ్స్లో డీల్ చేస్తున్నాం, సర్వీసెస్లో డీల్ చేస్తున్నాం అండ్ వీఆర్ రిసీవింగ్ ద కన్సిడరేషన్ అండ్ వీఆర్ డూయింగ్ ఇన్ ది ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో మాకు ఈ సప్లై అప్లికబిలిటీలోకి వచ్చింది, సో మేము జిఎస్టీ అప్లికబిలిటీలోకి వచ్చినాము అని వాళ్ళు అనుకుంటున్నారు. డూ యూ అగ్రీ ద ఒపీనియన్ ఆఫ్ జాబ్ వర్కర్? జాబ్ వర్కర్ ఒపీనియన్ కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. సో నో, ద ఒపీనియన్ ఆఫ్ జాబ్ వర్కర్ ఈజ్ నాట్ ఫుల్లీ కరెక్ట్. ఫుల్గా కరెక్ట్ కాదు, పార్ట్లీ కరెక్ట్. పార్ట్లీ కరెక్ట్ ఏమంటే ఫస్ట్ సెక్షన్ 7(1)A తెలియాలి, దట్ ఈస్ క్యాపిటల్ ఏ. క్యాపిటల్ 7(1)Aలో ఏం చెప్పినాం మనము, దేర్ మస్ట్ బి ఏ సప్లై ప్లస్ దేర్ మస్ట్ బి ఏ కన్సిడరేషన్ ప్లస్ దేర్ మస్ట్ బి ఏ ఫర్దరెన్స్ ఆర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పినాము 7(1)Aలో. 7(1)Aలో ఏం చెప్పినాము, ప్రొవైడ్ దట్ వెన్ సర్టెన్ ట్రాన్సాక్షన్స్ని, కొన్ని సర్టెన్ యాక్టివిటీస్ని, కొన్ని సర్టెన్ ట్రాన్సాక్షన్ని కాన్స్టిట్యూట్ ఏ సప్లై ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 7(1), దే షెల్ బి ట్రీటెడ్ హ్యాస్ ఎయిదర్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యాజ్ రిఫర్డ్ ఇన్ to Schedule 2 of CGST Act. Any processing activity carried on any other person goods is treated as supply of services. సో ఏదైనా ప్రాసెసింగ్ యాక్టివిటీ జరగని ఎనీ అదర్ పర్సన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఉంటే ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఆఫ్ సర్వీసెస్గా ట్రీట్ చేసుకుంటాము. సో యాజ్ పర్ షెడ్యూల్ 2 ప్రకారం. నెక్స్ట్, జాబ్ వర్కర్ ఇన్ అడిషన్ టు గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ కెన్ యూజ్ హిస్ ఓన్ గూడ్స్ ఫర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ ఆఫ్ జాబ్ వర్క్. సో ఇక్కడ గూడ్స్ని అంటే మెటీరియల్ ఆ పర్సన్ పంపించినప్పటికీ, ఎవరు, ప్రిన్సిపల్ పర్సన్ పంపించినప్పటికీ మనం చేసేది ఆల్మోస్ట్ అంతా సర్వీసెసే కాబట్టి మనం ఏవైనా మెటీరియల్స్ యూజ్ చేసినప్పటికీ వీఆర్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్. జాబ్ వర్క్ అనేది ఆల్వేస్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్, the goods are not supply per se but being used in the processing activity carried out by it. సో జాబ్ వర్కర్ ఆ గూడ్స్ని అతని యొక్క ప్రాసెసింగ్లో యూజ్ చేసినాడు, అంతేకాని ఆ గూడ్స్ని తీసుకొని అతనికి పంపించలేదు, ఎవరికి, ప్రిన్సిపల్కి పంపించలేదు. సో ద యాక్టివిటీ అండర్టేకెన్ బై ద జాబ్ వర్కర్ ఇన్ ద గివెన్ కేస్ స్క్వేర్లీ ఫాల్స్ విత్ ఇన్ ద ప్రివ్యూ ఆఫ్ షెడ్యూల్ 2 అండ్ షెల్ బి కన్సిడర్ హ్యాస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బై ద జాబ్ వర్కర్ టు నందేశ్వర మ్యానుఫ్యాక్చర్స్. సో అతను ప్రొవైడ్ చేసినది ఏంది, సప్లై ఆఫ్ సర్వీస్ బై ద జాబ్ వర్కర్ టు నందేశ్వర మ్యానుఫ్యాక్చర్స్, అంతేకాని ఇట్ ఈస్ నాట్ సప్లై. సో దీస్ గూడ్స్ ఆర్ నాట్ సప్లై పర్ సే బట్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెసింగ్ యాక్టివిటీ అవుట్ బై ఇట్. గూడ్స్ ఏవైతే యూజ్ చేసినామో అది నాట్ సప్లై అండ్ ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ చేసినామో అది సప్లై ఆఫ్ సర్వీసెస్ బై జాబ్ వర్కర్ టు నందేశ్వర మ్యానుఫ్యాక్చర్స్కి సంబంధించి. నెక్స్ట్, మోక్షభూమి ఇండస్ట్రీస్ హ్యాస్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో మోక్షభూమి అనేది ఉందంట, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇట్ స్టోర్ ద ఫినిష్డ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇట్ అట్ డిపోట్ లొకేటెడ్ ఇన్ స్టేట్ ఆఫ్ గుజరాత్. సో దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడుంది, మహారాష్ట్రలో ఉంది.
అండ్ స్టోర్ ద ఫినిష్డ్ గుడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ డిపోట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో గూడ్స్ మొత్తం అయిపోయిన తర్వాత గుజరాత్లో స్టోర్ చేస్తుంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ మహారాష్ట్రలో చేస్తుంది. అండ్ ద డిపోట్ ఈజ్ ఓన్డ్ బై పుణ్యభూమి లిమిటెడ్. సో ఇక్కడ డిపోట్ ఓనర్ ఎవరు? పుణ్యభూమి లిమిటెడ్, ఏ రిలేటెడ్ పర్సన్ ఆఫ్ మోక్షభూమి. ఈ పర్సన్కి సంబంధించి రిలేటెడ్ పర్సన్ ఇతను ఎవరు? పుణ్యభూమి లిమిటెడ్ హ్యాస్ నాట్ చార్జ్డ్ ఎనీ కన్సిడరేషన్ ఫ్రమ్ మోక్షభూమి ఇండస్ట్రీస్ ఫర్ యూసేజ్ ఆఫ్ డిపోట్ ఫర్ స్టోరేజ్ పర్పస్. ఇది ఏవైతే మోక్షభూమి యూజ్ చేస్తుందో స్టోరేజ్ పర్పస్కి కన్సిడరేషన్ ఏమీ పే చేయడం లేదు. వెదర్ ద స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ పర్మిటెడ్ బై పుణ్యభూమి లిమిటెడ్ టు మోక్షభూమి ఇండస్ట్రీస్ క్వాలిఫై హ్యాస్ సప్లై అండర్ GST. సో యాజ్ పర్ సెక్షన్ 7(1) స్మాల్ ఏ ఏం చెప్పినాము, దేర్ మస్ట్ బి ఏ సప్లై, దేర్ మస్ట్ బి ఏ కన్సిడరేషన్, దేర్ మస్ట్ బి ఏ ఫర్దరెన్స్ ఆర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అని సెక్షన్ 7(1) స్మాల్ ఏలో చెప్పినాము. బట్ సెక్షన్ 7(1)(c)లో ఏం చెప్తారంటే ఈ సి అనేది మనకు అవసరం లేదు. దట్ ఈస్ కన్సిడరేషన్ అనేది మాకు అవసరం లేదు. నెక్స్ట్ ఓన్లీ సప్లై ప్లస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే ఏముండాలి? సప్లై ప్లస్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే ఆ కేసులో అంటే రిలేటెడ్ పర్సన్ ఉన్నప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్ వితౌట్ కన్సిడరేషన్ వెన్ మేడ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే క్వాలిఫై హ్యాస్ సప్లై. దో స్టోరేజ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై పుణ్యభూమి టు మోక్షభూమి ఇండస్ట్రీస్ ఇన్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ qualifies as supply under GST even though there is no consideration has been charged for the same. Next, question number 9. What is there in 9? ROC Shareholding Limited, an approved intermediary, has entered into a transaction wherein certain securities were to be lent at Bandhan Bank under security lending scheme. So ఇక్కడ ఎవరున్నారు? రోబ్ అనే షేర్ హోల్డింగ్ లిమిటెడ్ ఉంది, అప్రూవ్డ్ ఇంటర్మీడియరీ ఈ పర్సన్, అండ్ హీ హాజ్ ఎంటర్డ్ ఏ ట్రాన్సాక్షన్ వేర్ ఇన్ సర్టెన్ సెక్యూరిటీస్ వర్ టు బి లెండ్ టు బంధన్ బ్యాంక్తో ఎంటర్ అవుతుంది. ఏది? అండర్ ద స్కీమ్ ఆఫ్ సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్ కింద ఎంటర్ అవుతుంది. బంధన్ బ్యాంక్ షెల్ పే స్పెసిఫైడ్ లెండింగ్ ఫీ అగైనెస్ట్ సచ్ లెండింగ్ సెక్యూరిటీస్ టు ఇట్స్. సో ఈ బ్యాంక్ ఏం చేస్తుంది? కొంత ఫీని పే చేస్తుంది అగైనెస్ట్ సచ్ లెండింగ్ సెక్యూరిటీస్ టు ఇట్. ఎక్స్ప్లెయిన్ ద ట్యాక్సబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఈ ఫీజ్ ఏదైతే పే చేసినో ఈ ఫీజ్ అనేది GST లెవబుల్ అవుతుందా లెవబుల్ కాదా అనేది మనం చెప్పాలి. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఏదైతే కమిషన్ పే చేస్తుందో అండర్ ద స్కీమ్ ఆఫ్ సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్ 1997 ఫెసిలిటేట్ ద లెండింగ్ అండ్ బారోయింగ్ ఆఫ్ securities neither covered in the definition of goods or services and the definition of service. సో సెక్యూరిటీస్ అనేసరికి మనకి గూడ్స్లో ఇంక్లూడ్ చేయలేదు, సర్వీసెస్లో ఇంక్లూడ్ చేయలేదు, బోత్లో ఎక్స్క్లూడ్ చేసినారు సెక్యూరిటీస్ని. దేర్ఫోర్ ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీస్ విచ్ ఇన్వాల్వ్ డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఈజ్ నాట్ సప్లై ఇన్ GST. సో hence not taxable. However, SLS does not treat as lending of security as disposal of securities and there is not excluding of definition of services. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇతను సెక్యూరిటీస్ని ట్రాన్స్ఫర్ చేయడం లేదు, సెక్యూరిటీస్ని ఓన్లీ లెండింగ్ చేసుకుంటున్నారు, దానికి అమౌంట్ని ఛార్జ్ చేస్తున్నారు. సో ద లెండింగ్ ఫీ ఛార్జ్డ్ ఫ్రమ్ ద బారోవర్ సెక్యూరిటీ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ కన్సిడరేషన్. దెర్ ఈజ్ సమ్ కన్సిడరేషన్ అండ్ ట్యాక్సబుల్ అండర్ GST. సో ట్యాక్సబుల్ అండర్ GST. ఇక్కడ సెక్యూరిటీస్ని ట్రాన్స్ఫర్ చేస్తే నో ఇష్యూ, సెక్యూరిటీస్ని పెట్టుకున్నందుకు కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తున్నారు, దట్ ఈస్ చార్జబుల్ అండర్ GST. అపార్ట్ ఫ్రమ్ ద అబోవ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇంటర్మీడియరీ ఫెసిలిటేటింగ్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఫర్ కమిషన్ ఆర్ ఫీ ఆల్సో ట్యాక్సబుల్ సపరేట్లీ. ఇది GST సర్క్యులర్ 1198 సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9లో ఏం చెప్తారు? కృష్ణదేవ్ ఈజ్ ఏ ట్రేడర్ బేస్డ్ ఇన్ ఇండియా. సో ఒక పర్సన్ ఉన్నాడు కృష్ణదేవ్, రామకృష్ణ బ్రదర్ ఆఫ్ కృష్ణదేవ్. సో రామకృష్ణ బ్రదర్ అంటే దే ఆర్ రిలేటెడ్ పార్టీ అంటే ఏం చెప్పినాము? సెక్షన్ 7(1)(c). సెక్షన్ 7(1)(c) కింద ఏం చేసుకుంటాము? సప్లై ఉండాలి. రెగ్యులర్గా 7(1) స్మాల్ ఏ అంటే సప్లై ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఉండాలి. బట్ సెక్షన్ 7(1)(c) కింద ఈ సి అవసరం లేదు. సో ఓన్లీ సప్లై, ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే చాలు. సో ఇక్కడ ఏం చెప్పారో చూద్దాము. సో బోత్ రిలేటెడ్ పార్టీస్, brother of Krishna is located in China and is also engaged in
బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్. సో కృష్ణదేవ్ చైనాకు పోయినాడు, చైనాలో సెటిల్ అయినాడు, చైనాలో ట్రేడింగ్ గూడ్స్ని చేస్తుంటాడు. కృష్ణదేవ్ ప్లేస్ అండ్ ఆర్డర్ విత్ రామకృష్ణ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సర్టెన్ గూడ్స్ ఫ్రమ్ లోకల్ మార్కెట్ ఇన్ చైనా. సో చైనా ప్రోడక్ట్స్ అనేది మనకి చీప్గా దొరుకుతాయని అక్కడ లోకల్ మార్కెట్లో అతనితో ఆర్డర్ పెట్టించినాడు. నెక్స్ట్ బిఫోర్ షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ చైనా టు ఇండియా కృష్ణదేవ్ సోల్డ్ సచ్ గూడ్స్ టు క్రిస్టియో ట్రేడర్ లొకేటెడ్ ఇన్ బ్రెజిల్. సో మనోడు ఏం చేసినాడు, చైనాలో ఆర్డర్ పెట్టి బ్రెజిల్కి పంపించమన్నాడు. ద గూడ్స్ ఆర్ సబ్సిక్వెంట్లీ షిప్డ్ ఫ్రమ్ చైనా టు బ్రెజిల్. గూడ్స్ ఎక్కడ పోయినాయి, చైనా నుంచి బ్రెజిల్ పోయినాయి. అంటే ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఏమి కాలేదు, ఓన్లీ ఇండియా పర్సన్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అయినాడు ఇక్కడ. కమెంట్ ట్యాక్సబిలిటీ అండ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ కృష్ణదేవ్ క్రిస్టోరియన్ అండ్ జిఎస్టీ ఇన్ ఇండియా. సో మొత్తం అంతా అవుట్ సైడ్ జరిగితే ఇట్ ఈస్ నాట్ ఏ ట్రీటెడ్ హ్యాస్ సప్లై అండ్ నాట్ లెవబుల్ టు జిఎస్టీ. సో ఆన్సర్ ఏం చెప్తారు, ట్రాన్సాక్షన్ బిట్వీన్ కృష్ణదేవ్ అండ్ క్రిస్టోరియన్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్చెంట్ ట్రేడింగ్. సో వాళ్ళు ఎట్లా చేసినారు, ఇద్దరు ప్రొఫెషనల్ వర్కింగ్ చేసినారు, మర్చెంట్ ట్రేడింగ్ చేసినారు. హ్యాస్ పర్ షెడ్యూల్ 3 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్లేస్ ఇన్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ టు అనదర్ ప్లేస్ ఇన్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ. అంటే ఇక్కడ సప్లై జరిగింది, ఎక్కడ జరిగింది, బోత్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ అండ్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ. చైనా మన ట్యాక్సబుల్ టెరిటరీ కాదు, బ్రెజిల్ మన ట్యాక్సబుల్ టెరిటరీ కాదు. బయట కంట్రీలో పోయి మనం జిఎస్టీ వేస్తామంటే తంతర పట్టుకొని. సో వితౌట్ సచ్ గూడ్స్ ఎంటరింగ్ ఇంటూ గూడ్స్. సో ఆ గూడ్స్ అనేది ఇండియాలోకి ఎంటర్ కాలేదు. షిల్ నాట్ బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై అండర్ జిఎస్టీ. దేర్ఫోర్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ కృష్ణదేవ్ అండ్ క్రిస్టోరియన్ షిల్ నాట్ బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై అండ్ నాట్ లెవబుల్ టు జిఎస్టీ. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 10. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.